పెండింగ్ ఉంది ఒకటి 1 మినిట్ అదే కేసు పెండింగ్ ఉంది డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా నేను దగ్గర అవ్వలేదండి నేను ఇంటెన్షనల్లీ అసలు నేను చిన్నపిల్లని కాదు కాకపోతే ఆడపిల్లనే చెప్పండి చెప్పండి మీరు అడగండి కానీ మీరు మోసపోయారు అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళైతే కాదు నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు అనేసి అంటే అప్పుడు ఎలా వస్తుందండి ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు పెళ్లి చేసుకుంటే వినండి పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అతను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ దాని తర్వాత నేను కోర్టుకు అప్రోచ్ సరే వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్ అవునా కాదా మీరు ఆయన ఫ్యామిలీ తోటి మాట్లాడారన్నారు అందరికి తెలుసని మాట్లాడారన్నారు మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పేసి మీరు వాళ్ళతోనే చెప్పానండి వాళ్ళు నన్ను ఆపారు మాట్లాడతాను మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు చెక్ చేసి ఉండుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు అవునే ఉన్నాను మాట్లాడుతున్నా కదా అవునే వింటాం వింటాం ఓపిక జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది షుడ్ ఐ ప్లే అన్న కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి అది చెప్తున్నా కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అయితే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి అందుకే నేను కాదు సార్ లీగల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి మీరు అడగకూడదు చెప్పకూడదు కొన్ని పెట్టమని చెప్తాను మేము ప్రెస్ మీట్ కాదు సార్ మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి అది చేపిస్తారు చేపిస్తారు అదేదో ఉందంటే ఉండండి అతనేం మాట్లాడలే అతనేం చెప్పట్లేదు అక్కడ ఇప్పుడు అసలు ఆవిడ విషయమే తెలియదు కదా మన విషయం కాదు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అన్న విషయం తెలీదని నువ్వేగా చెప్పావు మన విషయం తెలియదు అనేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మేము చెప్పకపోయే చెప్తే అదే చెప్పాము అప్పటి వాళ్ళకి ఇంకా నాకు పెళ్ళి అయింది అది ఇది అనేసి తెలీదు తెలుసు ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నారు వాళ్ళు నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు ఇంకెలా తెలుసు వాళ్ళకి మేడం తర్వాత వినిపించండి టైం వేస్ట్ అయిపోతుంది ఏం మాట్లాడాలో చెప్పండి క్లారిటీ లేదు వాయిస్ మీకు పెడతాంలే సరే మీకు పెడతాం లేదా మీకు పెడతాంలే గ్రూప్ లో పెట్టమని పెడతాం పెట్టిస్తా అదే గ్రూప్ లో పంపిస్తా ఆ బాబా పంపిస్తే మీరు పంపిస్తాం ఇబ్బంది మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది నేను మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అప్పుడు చెప్పారు
మీరేమన్నారు హరాస్మెంట్ చేశారు 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నట్టు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? ఉందా లేదా చెప్పండి సార్. ఉందా లేదా చెప్పండి మేడం, ఉందా లేదా చెప్పండి, ఏ హాస్పిటల్ చెప్పండి సార్. సంజీవని హాస్పిటల్ రైల్వే కోడ్. ఏ హాస్పిటల్? సంజీవని హాస్పిటల్ రైల్వే కోడ్. ఎప్పుడు మేడం అది? మేడం మీరు 5 times అన్నారు కదా, ఒకటి చెప్పండి. ఆమె ఇంతకుముందు తిరుపతికి సంబంధించి గైనకాలజిస్ట్ చేసిన వ్యక్తి ఉన్నారు. మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడండి. అదే ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే. సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా. శ్రీధరే మాట్లాడింది అంటున్నాడు. తెలిసిన హాస్పిటల్లో సంజీవని హాస్పిటల్ ఎప్పుడు మేడం అది? రెండు మాటలు కాదండి. ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటామా? ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటామా? మేడం మీకు ఫస్ట్ ఇంకేమైనా ప్రశ్న అడగండి కదా ఇది. కన్ఫర్మ్ అయిందో అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలుసు, నా ఫ్రెండే అని చెప్పేసి ఫ్రెండే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, ఓకే నేను వేసుకున్నాను. ఓకే క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. ఏ హాస్పిటల్ పేరు చెప్పండి మేడం. సంజీవని 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీకు ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. మీ నుంచి శ్రీధర్కి ఐ లవ్ యూ అనే మెసేజ్ వెళ్ళిందా లేదా మేడం? వెళ్ళిందండి, వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఏమని వెళ్ళింది మేడం? ఐ లవ్ యూ అని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మేడం? మీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు వెళ్ళింది? నా క్వశ్చన్ ఏంటి? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అదే మీకు ఇష్టం లేదు కదా. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటాను? ఫస్ట్ చెప్పారు కదా. నేను 2 మాటలు మాట్లాడడం లేదండి. మీరు ఎస్ఆర్లో చెప్పండి చాలు. కాదండి, ఇది కాదు, ఎస్ఆర్లో చెప్పండి అంతే. నేను చెప్పేది ప్రశ్న అడగండి మేడం, చెప్తానంటున్నాను. చేస్తూ ఉండి చెప్తానంటున్నాను. డామినేటింగ్ గా మాట్లాడుతూ ఉంటే నేను He's ready to tell. ఏముండదు. మీకు క్వశ్చన్ చెప్పేది వినండి. నేను అది కూడా చెప్తాను. ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కారులో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మేము